విశాఖ జ్ఞానాపురం 41వ వార్డులో నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వారి అనుమతితో ఇంటికి స్టిక్కర్ అతికించి కరపత్రాలను అందించారు. అనంతరం జ్ఞానాపురం కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తమ సమస్యలు తెలియజేయడంతో పిల్లలు చదువుల నిమిత్తం వృద్ధుల ఆసుపత్రి మందుల కోసం ఆర్థిక సహాయం చేశారు. నలభై 41వ వార్డు మా కార్పొరేటర్ గారు శ్రీ కోడిగుడ్ల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో చక్కగా ఈ జయనగరం కాలనీలో జ్ఞానాపురంలో మంచి కార్యక్రమం చేపట్టాం. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం జగనన్న. నిజంగా ఈ కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరుగుతామని చాలా ఆనందంగా ఉంది. ఎంత తెలుసు కదా మీకు, ఎండ్లు డిగ్రీస్ ఎలాగ నడుస్తూ ఉన్నాయో. కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా ఐసు ముక్కల్లో ఉన్నాయి. ఎండ తీవ్రత అంతా పోతా ఉంది. వాళ్ళు మాట్లాడిన మధురమైన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్న తీరు, ఆశీర్వదిస్తున్న తీరు. మేము అనుకున్నాం ముందు ప్రారంభం చేసే ముందు అన్ని గడపలు వెళ్తాం కదా, కొన్ని గడపలు అటు సిపిఐ సిపిఎం వాళ్ళు ఉండొచ్చు, అటు తెలుగుదేశం ఉండొచ్చు, ఏ రకంగా స్పందిస్తారా. కానీ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఉన్నారనేది ఇప్పుడే అర్థమైంది. రాష్ట్రం నుంచి వచ్చాను, పేదరికం నుండి నేను వచ్చాను, కింద స్థాయి నుండి నేను వచ్చాను. నాకు తెలుసు, ఒక పూట భోజనం చేసి ఒక పూట తినలేని రోజు కూడా తెలుసు, పచ్చడితో తినే రోజు తెలుసు. నాకెందుకో ఈ మాటలు ఈరోజు నా గుండెలోంచి వచ్చాయన్నమాట. జగన్ అన్నే మా భవిష్యత్ అనేది నిజంగా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. గ్రాండ్ చేస్తాము. ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా గెలిపించుకునే దిశలో మేము పరుగులు తీయిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో కోడిగుల శ్రీధర్ గారు, అలాగే వేలం గారు, మా కుమారు, జేఎన్ఆర్ఎం శ్రీనివాసు అందరూ వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.